హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సినిమాల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ ఎన్నో సినిమాల్లో రిస్క్ల పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది డీ గ్లామర్ పాత్రల్లోనూ నటించి మెప్పించారు కూడా. కొంతమంది హీరోల తరహా యాక్షన్ సీన్స్లోనూ అదరగొట్టేశారు. కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత తల్లైన తర్వాత కూడా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు కూడా. అయితే ఇంకొంతమంది హీరోయిన్స్ అయితే గర్భం దాల్చిన సమయంలోనూ షూటింగ్లో పాల్గొని డెడికేషన్ అంటే ఏంటి అంటే వీళ్ళే అన్నట్టుగా చూపించారు. అయితే ఓ హీరోయిన్ కూడా 3 నెలల గర్భంతో షూటింగ్లో పాల్గొంది. కానీ ఆ సినిమా సెట్లో నిర్మాత చేసిన పనికి ఆమె షాక్ అయిందట. 3 నెలల గర్భవతి అని తెలిసి కూడా ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడట ఆ నిర్మాత. ఎందుకు ఆ హీరోయిన్ ఎవరు అంటే, చాలామంది బాలీవుడ్ భామలు టాలీవుడ్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో రాధికా ఆప్టే కూడా ఒకరు. అయితే ఈ అమ్ముడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్గా చేసి మెప్పించింది. అలాగే బాలీవుడ్లో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు చేసి మెప్పిస్తూ ఉంటుంది. అయితే రాధిక 2005లో వచ్చిన హిందీ చిత్రం వాహ్ లైఫ్ హోతో ఐసి అనే చిన్న పాత్రలో సినిమా రంగంలోకి వచ్చేసింది. ఆమె మొదటి ప్రధాన పాత్ర 2009లో బెంగాలీ చిత్రం ఆంతహీన్లో లభించింది. అయితే ఒక తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాల ద్వారా సుపరిచితమైంది తెలుగు ప్రేక్షకులకు. ఇక రాధిక తన బోల్డ్ పాత్రలు, ఓపెన్ కామెంట్స్ కారణంగా తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ది వెడ్డింగ్ గెస్ట్, ఫార్జ్ వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం సంచలనంగా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ ఓ నిర్మాత తనను ఇబ్బంది పెట్టాడు అని చెప్పుకొచ్చింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 3 నెలల గర్భంతో ఉన్నా కూడా తాను ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నా అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో బాగా తినడం వల్ల కాస్త శరీరంలో మార్పులు వచ్చాయట. అయితే ఆ సినిమా నిర్మాత మాత్రం తనను బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవాలని ఇబ్బంది పెట్టారట. తనకు నరకంలా షూటింగ్ అనిపించిందని చెప్పుకొచ్చింది. అండ్ ఆ నిర్మాతను నేను గర్భం దాల్చడం ఇష్టం లేదనుకుంటా, గర్భంతో ఉన్నాను అని చెప్పినా వినకుండా నన్ను బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవాలని ఫోర్స్ చేశాడు అని చెప్పుకొచ్చింది. అండ్ ఈ ఎమోషనల్ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతున్నాయి.